హలో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్లో తాడేపల్లి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా అపార్ట్మెంట్స్ పడిపోయినాయి తాడేపల్లిలో. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాము, ప్లస్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. షూట్ చేసి చూపించాలనుకుంటున్నా. చూడండి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో తాడేపల్లిలో. చాలా అపార్ట్మెంట్స్ పడిపోయినాయి. ఫస్ట్లో అయితే ఒకటి రెండు ఉండేవి, చుట్టూరు పొలాలు ఉండేవి. ఇప్పుడు అయితే ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు. ఎదురుగా మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. అటు చూసారా ఫీల్డ్స్, అవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఫస్ట్లో అన్ని ఫీల్డ్సే, తర్వాత అపార్ట్మెంట్స్ లేపేశారు ఒకటి దాని తర్వాత ఒకటి. కనిపించేదేమో సిఎస్ఆర్ కళ్యాణ్ మండపం అండి. ఇక్కడ అన్ని ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పైనుంచి టెర్రస్ పైనుంచి వ్యూస్ చాలా బాగుందండి. చుట్టూరు బంజరు భూములు అనమాట, అంటే ఖాళీ ల్యాండ్స్. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కింద డెవలప్మెంట్కి ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి క్లైమేట్. ఆ రోజు కూల్గా ఉండింది. ఇది చూడండి రోడ్ సైడ్ వ్యూ అనమాట. సూపర్గా ఉంది కదా రోడ్ సైడ్. వర్షం కూడా పడింది లైట్గా. ఇది తాడేపల్లిలోనే అండి షూట్ చేశాను. ఇదేమో అరటికాయ చెట్లు అనమాట. చాలా అరటికాయ చెట్లు వేసేసారు చుట్టూరు. అపార్ట్మెంట్ పక్కనే ఇస్తున్నారు. ఇక్కడ తోటకూర కూడా అమ్ముతూ ఉంటారండి. తోటకూర కూడా వేస్తూ ఉంటారు. అన్ని రకాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు వర్షం లైట్గా కురిసిందండి. లైట్గా కురిసినందుకే చూడండి ఎలా అయిపోయిందో. ఈ విధంగా రోడ్ అనమాట. అండర్ బ్రిడ్జ్గా ఉంది. అండర్ బ్రిడ్జ్ పైన అనమాట. ఇది హైవేకే రోడ్డు. అటు సైడ్ ఏమో జగనన్న ఇల్లు వస్తుంది అటు వెళ్తే. ఇదే అండి తాడేపల్లి మెయిన్. చాలా అపార్ట్మెంట్స్ పడిపోయినాయి చుట్టూరు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అపార్ట్మెంట్స్. కొన్ని అపార్ట్మెంట్స్ అయితే చాలా హైట్ లేపేశారండి, 5 to 6. కొన్ని అయితే చాలా హైట్లో ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వర్షం ఎక్కువ కురిసిన వల్ల నీళ్ళన్నీ ఆగిపోయాయండి. ఇలా టెర్రస్ పైన ఆగిపోతూ ఉంటాయి. ఇవాళ వెళ్ళేసి వచ్చాం, చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి సింపుల్ రెసిపీస్ చేసుకున్నాం. చనా కర్రీ చేసుకున్నాం. ఇంకా ఇది మామూలుగా బేసన్తో చేస్తారండి. ఇది కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఆలు బేసన్ వేసి చేస్తారు, సూపర్గా ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇక అందరూ గెస్ట్ కూడా వచ్చారు మా ఇంటికి. ఆలు బేసన్తో పాటు నేను శనగలు కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఈ విధంగా నేను చపాతీలు చేసినప్పుడు కర్రీ చేస్తూ ఉంటానండి. ఆ రోజు పరాటాలు కూడా చేశాను. పరాటాలు కూడా మెత్తంగా వచ్చినాయి. మెత్తంగా వస్తానికి ఒక టిప్ చెప్తానండి నేను. పాలు కలుపుకుంటే చాలా మెత్తంగా వస్తాయండి. ఈసారి మీరు ట్రై చేయండి. ఎంత చక్కగా వచ్చే చూసారు, సాఫ్ట్గా ఉన్నాయి. పాలు కలిపి చేశాను అనమాట. ఈ విధంగా సైడ్ అంటే సలాడ్ కింద పెట్టానమాట. మా అమ్మాయికి అయితే కంపల్సరీ లెమన్ ఉండాలండి. ఏ కూరలైనా లెమన్ పిండుకొని తినే అలవాటు అమ్మాయికి. ఎస్పెషల్లీ చికెన్ కానీ ఏదైనా సైడ్ డిష్ చేస్తాం కదా చపాతీలోకి, నార్త్ సైడ్ డిషెస్ కంపల్సరీ ఉండాలండి. ఇంతే అండి, ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇదే ఇవాళ రెసిపీస్. ఐ హోప్ మీకు నచ్చినట్టు ఉన్నాయి డిషెస్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 2-3 వెరైటీస్ చేస్తానండి. ఎందుకంటే సరిపోతే బాగోదు కాబట్టి. చపాతీలో అయితే 2-3 కర్రీస్ చేస్తాను. మామూలుగా రైస్కి అయితే సాంబారు, తర్వాత ఫ్రై, తర్వాత పచ్చడి అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ ఇదే రెసిపీ అనమాట. చాలా టైర్డ్ అయిపోయి వచ్చాము తాడేపల్లి నుంచి. సాయంకాలం వచ్చేవాళ్ళు గెస్ట్లు వచ్చేస్తున్నారు. సరే అని చెప్పేసి గెస్ట్ల కోసం చేశాను. ఇంకా ఓపిక లేక ఇవే చేసి పెట్టాను. మా హస్బెండ్ అయితే బయట నుంచి తెప్పిస్తాము రెస్టారెంట్ అని చెప్పేసి అన్నారు. లేదు ఇంట్లో చేసి పెడతాను అని చేసి పెట్టానమాట. సూపర్గా ఉండింది ఆ రోజు. గెస్ట్లు కూడా చాలా ఆనందించారు.
గమనించారా? ఇక్కడ పరాటాలు కూడా చేసి పెట్టానన్నమాట. పరాటా అంటే ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. ప్లస్ చపాతీ సూపర్ సాఫ్ట్‌గా వచ్చాయండి. అంతేనండి. చూసేశారు కదా! డిషెస్ ప్లస్ తాడేపల్లి వ్యూ గూడా. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. పక్కనోళ్ళతో షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.